బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఈ మేరకు కార్యకర్తలకు ఆయన ఫోన్ చేసి పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. తనతో రావటం ఇష్టం అనిపిస్తే హస్తం పార్టీలోకి రావాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ నుంచి ఇప్పటికీ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరితే వలస ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఈ మేరకు కార్యకర్తలకు ఆయన ఫోన్ చేసి పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. తనతో రావడం ఇష్టం అనిపిస్తే హస్తం పార్టీలోకి రావాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ నుంచి ఇప్పటికీ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరితే వలస ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నది మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా ఈడీ రైట్స్, అదేవిధంగా రకరకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు గూడెం మహిపాల్ రెడ్డి దాడుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే దానికి సంబంధించి కూడా గతంలో చాలా పుకార్లు వినిపించాయి. గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని గతంలో చాలా పుకార్లు వచ్చాయి. కానీ నిన్న మొన్న నుంచి అయితే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయనతో పాటు పటాన్చెరుకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మహిపాల్ రెడ్డి కానీ ఆయన అధికారికంగా కానీ ఎవరు కూడా దీన్ని ధృవీకరించలేదు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే సాగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా పటాన్చెరు అంటేనే ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ చాలా పాపులేషన్ ఉంటుంది, అదేవిధంగా లీడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటారు. అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. మహిపాల్ రెడ్డికి ఎవరైతే ఎప్పుడు అనుసరిస్తారో మహిపాల్ రెడ్డిని వివిధ సందర్భాల్లో లేదంటే ఎలక్షన్ లో బాగా పనిచేసినటువంటి నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఉంది సహనా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.